హలో బడీస్, ఇదే నా ఫస్ట్ మినీ వ్లాగ్. వచ్చిందండి వయ్యారి. ఫ్రెష్ అయిపోయి దొబ్బి తినడానికి అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు రౌండ్ దోశల్లో బొక్కలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. రియల్లీ a God gifted child. ఏం పర్లేదు. సో ఇంకా అలాగా టిఫిన్ వేసేసుకొని గీతాంజలి మూడు పెట్టుకొని టిఫిన్ చేసేసాను. రెడీ అయిపోదామా అని చెప్పి రెడీ అయిపోయి ముందు కూర్చుంటే ఈ తెంగరది మాత్రం ఇంకా రెడీ అవ్వకుండా ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం. ఇంకా పూజా సామాగ్రి షాప్కి అయితే వెళ్తున్నాం, దసరా వస్తుంది కాబట్టి. సో హాయ్ చెప్పమ్మా అన్న కూడా బాగా సిగ్గుపడుతుంది పాప. లుక్ ఇచ్చేసి పూజా సామాన్ షాప్కి అయితే వచ్చేసాం. తిరుగుతుంది, ఇంకా ఏం పర్చేస్ చేయట్లేదు, వెయిట్ చేస్తున్నాను. అమ్మయ్య అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తినింది అరిగిపోయింది కదా, కాసేపు అలాగా బయట తిరుగుదామంటే వెళ్ళాను. వెళ్తే ఇంకా బాదం పాలు తీసుకుందామని ఫోర్స్ చేసేసింది, తీసేసుకున్నాం, తాగేసాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడేమో ఫుల్ రెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్యాన్సీ షాప్లో గాజులు కూడా పర్చేస్ చేయాలని చెప్పి పర్చేస్ చేసేసాం. సో అలానే తడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్.